ఓకే ఓకే నిన్న పెద్ద సినిమా చూసాము రిలీజ్ డే. ఓకే మేము యూట్యూబ్లో ఎప్పుడు పెడతామో తెలీదు, ఎడిట్ చేసుకొని చూసింది అయితే రిలీజ్ రోజు నిన్న చూసాం. ఓకే రిలీజ్ రోజు మన ప్రీమియర్స్ కదా చూసింది. ప్రీమియర్స్ ఓకే ప్రీమియర్స్ విమల్ థియేటర్లో చూసాము. ఓకే ఓకే అయితే చూసాము సినిమా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చిన్న డిస్కషన్ అంతే. మేమేం పెద్ద రివ్యూవర్స్ కాదు, బొక్క కాదు. స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ పెట్టుకున్నాము. ఏదో జస్ట్ ఫన్ అంతే. మాకేమి డబ్బులు మాకు లచ్చలు వద్దు, మాకు లేవు, మాకేం వద్దు. ఓకే కాకపోతే ఏంటంటే జస్ట్ ఫన్ అంతే, ఏదో టైం పాస్కి. బట్ తమ్ముడు తెలంగాణ, మా అన్న ఆంధ్ర. ఓకే కానీ మేము కలిసి సినిమాలు చూస్తాం. మాకు సినిమాలు అంటే పిచ్చి అంతే. ఓకేనా, అది ప్రీమియర్స్ వేస్తే ముందు రోజు వెళ్తాం. మేము ఖచ్చితంగా ఫస్ట్ షోనే చూస్తాం. అది ఏ సినిమా అయినా కానీ మేము ఖచ్చితంగా ఫస్ట్ షోనే చూస్తాం. అది ప్రీమియర్స్ కానీ ఎర్లీ మార్నింగ్ షోస్ కానీ. ఓకే ఖచ్చితంగా చూస్తాం. అసలు మేము చూడం ఇంకా తర్వాత ఓటీటీలోనో లేదా తర్వాత ఏదో అని చెప్పేసి చూస్తాము. ఓకే మరి ఓవర్ రివ్యూలు ఇచ్చేసి చాలా బాగుంది అది అని చెప్పేసి అంటే ఓకేలే కొంచెం ఏమంటారు ఆపుకోకుండా పోతాం అంతే, షుగర్ పేషెంట్ లాగా. అంతే, అంత మించి ఏముండదు. మేము ఖచ్చితంగా స్టార్ హీరోల సినిమాలు ఏది మిస్ అవ్వాలి. స్టార్ హీరోల సినిమాలు అనే కాదు, ఒక సినిమా బాగుందంటే మాత్రం మిస్ అవ్వాలి. ఈవెన్ మనం రీసెంట్ గా మనం బ్లాస్ట్ కూడా చూసాం విమల్లో. మేము చూసాం, బాగుందని చెప్పేసి చూసాం, ఎంజాయ్ చేసాం. మేము ఎంజాయ్ చేసి వస్తాం అంతే. ఏ సినిమా మేము ఎంజాయ్ చేస్తాం, సినిమాకి ఫ్యాన్ అంతే అంతే. ఓకే మూవీ ఎలా ఉంది వెళ్దాం. స్టోరీ గురించి మాట్లాడదాం ప్లీజ్. స్టోరీ చెప్పొద్దుగా. స్టోరీ కాదు అంటే స్టోరీ ఎలా ఉందో చెప్పాలంత. మనం స్టోరీ మొత్తం ఎవరు చెప్పమన్నా నేను. ఓకే ఓకే స్టోరీ ఎలా ఉంది. స్టోరీ ఎలా ఉందంటే చాలా బాగా రాసుకున్నాడు బుచ్చి. మాత్రం మంచి కసి రైటరు, చాలా బాగా రాసుకున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైము మన రామ్ చరణ్ వచ్చేసి రామ్ చరణ్ తప్ప వేరే హీరో ఎవరు చేయలేరు. ఒక స్టార్ హీరో ఎవరు ఒప్పుకోరు ఈ స్టోరీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ చేయలేదు కాదు, ఫస్ట్ ఒప్పుకోరు. ఒక్క స్టార్ హీరో ఈ పెద్ద స్టోరీని ఎవరు యాక్సెప్ట్ చేయరు ఫస్ట్. ఎందుకంటే చేయలేరు కూడా, అది వేరే విషయం. ఎందుకంటే చేయలేరు. ఏంటంటే ఇంకా ప్రతిసారి లేస్తే తన్నుడు, లేసుడు, కొట్టుడు, కాల్సుడు ఇలా కాకుండా ఒక కంటెంట్ నమ్మి చేశాడు చరణ్. ఇది తెలుగులో తీయరన్న తీయలేరు. యాక్చువల్ ఏంటంటే మలయాళము, తమిళ్ అలా తీస్తారు, అలా ఎక్కువ ఉండేవి. మన సైడ్ నాకు తెలిసి వెరీ రేరు. వాడు గ్రేట్. ఇంకోటి ఏంటంటే ఓకే రంగస్థలం తీశాడు. మళ్ళీ మాట చేతి మళ్ళీ ఏమనుకుంటారేమో కానీ నాకైతే రంగస్థలం కంటే ఎక్కువ బాగా నచ్చింది. పెద్ద అయితే మాత్రం పెద్ద ఈజ్ ద వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఒక రూరల్లో ఒక రాన్ రస్టిక్ చాలా బాగా తీశాడు సినిమా బుచ్చి మాత్రం. అట్ ద సేమ్ టైమ్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కూడా అలా ఉంది ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్. అసలు నువ్వు వేరే క్యారెక్టర్ కి వాడి క్యారెక్టర్ ఇలా ఉంది. పర్ఫార్మెన్స్ కనుక యాక్టింగ్ అని చెప్పుకుంటే బెటర్. మనం పర్ఫార్మెన్స్ కాదు యాక్టింగ్. మా పర్ఫార్మెన్స్ అనేది యాక్టింగ్ కిందకి వస్తాయి కదా. అదే కదా పర్ఫార్మెన్స్ యాక్టింగ్ రెండు ఒకటైనప్పుడు చెప్పు ఏదో యాక్టింగ్. ఖచ్చితంగా అవార్డ్స్ వస్తే తప్పులేదు, అవార్డ్స్ రావాలి. తప్పులేదా? ఎన్ని అవార్డ్స్ అన్ని అవార్డ్స్ తీసేయాలి అంతే. ఒకటి ఇంకోసారి కామెడీ అయిపోతుంది. అంత మించి సింపుల్ థింగ్ ఏం లేదు. ఎన్ని అవార్డ్స్ అంటే అన్ని అవార్డ్స్ మొత్తం క్లీన్ గా తుడిచిపెట్టండి రామ్ చరణ్ కోసం. ఓకే తుడిచిపెట్టకపోతే ఇంకా అవార్డ్స్ ఇవ్వకండి అసలు, పెట్టొద్దు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఓకే కానీ ఒక ఊరి కోసం ఓకే స్టోరీ చెప్పొద్దేమో స్టోరీ. ఓకే మేము స్టోరీ ఏం చెప్పాము, మూవీ ఎలా ఉందో చెప్తాం. సింపుల్ గా పడబడ లాగిచ్చేస్తాం. కాకపోతే ఏంటంటే క్యారెక్టర్ వైజ్ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. జగపతి బాబు నోరు కూడా తిరగలేదు వీడికి. జగపతి బాబు, శివరాజ్ కుమారు, అచ్చమ్మ క్యారెక్టర్ మాత్రం నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా. అసలు నాకు అది పిచ్చిగా నచ్చింది. అసలు అంటే ఒక ఏదో కొంచెం నెగిటివ్ గా వింటున్నా, నేను చూస్తున్నా నెగిటివ్ వింటున్నా కూడా. ఏంది ఇలా పెడితే ఎలా వస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు, అలా పెట్టాలని తెలియదు. అలానే పెట్టాలి. మగరాళ్ళే పెరిగింది, వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల ఒక్కటే. ఓకే
ఆ ఆడపిల్ల అలానే పెరిగింది. వాళ్ళ అయ్యని ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి ఇంకా ఆమె ప్రయత్నం అంతా అదే. యా ఆ అలానే పెరిగింది, అలానే ఉండాలి క్యారెక్టర్. ఓకే, ఇంక వేరేలా ఇలా ఉండాలి, పొద్దున్న లేసి ముగ్గులు వేయాలి. ముగ్గులు వేయాలి, పేడకలు చల్లాలి అంటే కుదరదు. ఆ క్యారెక్టర్ అలానే ఉంటుంది, అచ్చం క్యారెక్టర్ అంతే. ఓకే, నెక్స్ట్ ఏంద్రా మన డిఓపి విజువల్స్ మన రాండి రత్నవేలు సార్. రత్నవేలు మాత్రం ఎరగేశాడు. ఓకే, ఎరగేశాడు రత్నవేలు మాత్రం, విజువల్స్ మాత్రం ఎరగేసాడు. అసలు చరణ్ ఎలా చూపించాడంటే, అసలు ఈ రీసెంట్ గా నేను రత్నవేలు రీసెంట్ సినిమాలు చూసాం కానీ ఓకే అన్నిట్లో బాగా చేశాడు. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ నాకు తెలిసి, అసలు ద బెస్ట్. అసలు భలే భలే చూపించాడు చరణ్. అసలు ఎంత బాగా చూపించాడంటే ప్రతి ఎలివేషన్ లో కానీ, ఒక ఎమోషన్ పార్ట్ లో కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ కొండ కింద ఊను చూపించడం కానీ, ఆ విజయనగరం సెట్టింగ్ ఎవరో ఆర్ట్ డైరెక్టర్ ఎవరో కానీ బాగా చేశారు. ఆ విజయనగరం సెటప్ మొత్తం మంచిగా చేశాడు. అట్లే గ్రౌండ్ కూడా ఒకటి క్రియేట్ చేశాడు, అసలు వేరే లెవెల్ ఉందిలే. ఓకే, కానీ ఒకటి చాలా ఈ మన మర్చిపోయినా రాంబుజీ మున్నాబాయ్ క్యారెక్టర్ మర్చిపోయాం. మున్నాబాయ్ మాత్రం అతనికి ఇచ్చిన క్యారెక్టర్ మాత్రం అది బాగానే చేశాడు. 2-3 డైలాగ్ తక్కువే ఉంది కానీ క్యారెక్టర్ ఆర్క్ వర్క్ ఎందుకంటే అంత అవసరం కూడా లేదు. బాగా చేశాడు, ఇచ్చిన క్యారెక్టర్ వరకు బాగా చేశాడు. ఓకే, రాంబుజీ బాగా చేశాడు. ఒక డైలాగ్ కూడా ఉంది, చెప్పొద్దు. 2 మీరు ఎంజాయ్ చేయండి థియేటర్లో. ఓకే, నెక్స్ట్ సత్య. ఓకే, మన అచ్చమ్మ క్యారెక్టర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చిన్న పక్కనే ఉంటాడు, బాగుంది. పెద్ద ఎక్కువ ఇవ్వలేదు క్యారెక్టర్ తనకి, బట్ ఓకే ఫైన్, ఇచ్చినంత వరకు మాత్రం చాలా బాగా చేశాడు. పక్కనే ఉంటాడు. బుచ్చి అమ్మ కాదు, అచ్చమ్మేనా? ఓకే డన్. అచ్చమ్మ వచ్చిన ప్రతి దగ్గర పక్కనే ఉంటాడు. ఓకే ఫైన్. ఇంకా మనోడు క్రికెట్ ఆడుతుంటాడు. హార్దిక్ పాండ్యా షాట్ ఉంది తెలుసా? ఉంది. అది ఓకే, కాపీ అయితే ఏడొచ్చు కానీ ఓకే ఫైన్, నో ప్రాబ్లం, ఏం కాదులే. మా క్రికెట్ షాటే తీసుకున్నాడు కాబట్టి ఓకే. కాకపోతే నేను కొంచెం పర్సనల్ గా ఏంటంటే బాగుండని చెప్పేసి హెలికాప్టర్ షాట్ కూడా పెడితే బాగుండేది అని చెప్పేసి అనిపించింది. ఒక హార్దిక్ పాండ్యా ఎలాగో పెట్టాడు కదా, కూడా పెట్టుంటే అయిపోయేది అని చెప్పేసి అనుకున్నాం. బుచ్చిబాబు కదా హార్దిక్ పాండ్యా తెలియదు కావచ్చు. ఎందుకు తెలియదు, అంత సీన్ లేదు, తెలిసే ఉంటది. ఓకే 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 ఫైన్. నెక్స్ట్ ఓకే, కట్ చేస్తే మనోడు ఓకే స్టోరీ చెప్పదు కదా, మర్చిపోయా. రివ్యూ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ జగపతి బాబు క్యారెక్టర్ మాత్రం అసలు హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఏంటంటే పెద్ద సినిమాకి హార్ట్ మాత్రం జగపతి బాబు. ఎందుకంటే అక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది, టర్నింగ్ పాయింట్స్ అని అక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది. మీరు సినిమాలో చూడండి, సినిమాకి వెళ్ళిన తర్వాత చూడండి. ఇంకా నెక్స్ట్ ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఎలివేషన్స్, ఎమోషన్ తగ్గట్టు, ప్లస్ వాళ్ళు పడే కష్టాలు ఏంటి అని చెప్పేసి ఒక సినిమాలో చూడండి. ఇవన్నీ చెప్తే కుదరదు, ఎంజాయ్ చేయండి. ఓకే, ఫీల్ అవ్వండి. అండ్ ఇంటర్వెల్ అయిపోయింది. ఓకే, ఆ తర్వాత మనవాడు ఇట్లా ఓకే మన క్రికెట్ అయిపోయిన తర్వాత ఓకే క్రికెట్ తర్వాత కుస్తీ. ఓకే స్టోరీ వద్దు, ఓన్లీ పర్ఫార్మెన్స్ చెప్దాం. నెక్స్ట్ సెకండ్ హాఫ్ మాత్రం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఓకే అదే ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ ఎలా ఉంటుందో ఇంటర్వెల్ తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 30 to 40 minutes అలానే ఫ్లో వెళ్ళిపోతుంది. ఎలివేషన్స్ అని పోతుంది. మనోడు ఎలా కుస్తీ ఎలా ఇది మన శివరాజ్ కుమార్ దగ్గర ఎలా నేర్చుకుంటున్నాడు ఏంది అని చెప్పేసి మనోడి క్యారెక్టరు, శివరాజ్ కుమార్ క్యారెక్టరు ఇలా ఏంటంటే ఇద్దరు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, మొత్తం జీవిచ్చేస్తారు. ఆడ కుస్తీ దగ్గర కూడా జీవిచ్చేస్తారు. వన్స్ అయిపోయిన తర్వాత చిన్నదేం కాదు. ఓకే, నాకు అది ఏంటంటే నాకు కొంచెం బ్రెయిన్కి ఎక్కలేదు. ఏంటంటే ఇట్లా తిరిగేసరికి నేషనల్కి వెళ్ళిపోతాడు అంతే. మనోడు ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడుతుంటాడు, పెద్ద బాగా ఆడతాడు. ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలిచేస్తాడు. గెలిచిన తర్వాత అది ఇది అని చెప్పేసి అంటాడు. కానీ ఇట్లా చిటికేసి చెప్పాల్సింది జూమ్ చేయను, జూమ్ చేసిన వాడు చెప్తున్నా. 1 man షో, రామ్ చరణ్ అనేది 1 man షో. ఇట్లా బాగుంది షో, ఇట్లా బాగుందిరా కెమెరా. నిజం కదా, బాగుంది, నిజంగా బాగుంది. ఓకే డన్.
1 మినిట్ షో ఫ్యామిలీ అయితే పర్ఫెక్ట్ అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వేరే లెవెల్, చిన్న పిల్లలు కానీ అందరూ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. 18 బిలో 18+ అందరూ ప్రతి ఒక్కరు ఎంజాయ్ ఈ చేస్తారు. అంత చూడు ఈ పంచాయతీలన్నీ నమ్మకండి. బయట ఓపెన్ negative చెప్పాలంటే ఉంటది, positive ఉంటది అంతా. ఇంకా కానీ హేడర్స్ ఉంటారు, ప్రతి ఒక్క హీరోకి ఉంటారులే. అదంతా వేరే విషయం, కానీ స్టార్ హీరోలు అన్నాక తప్పదు. కానీ వాళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే సినిమా మాత్రం చాలా బాగుంది, చూసి ఎంజాయ్ చేయండి. చాలా చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవుతారు. మీరు హేటర్ అంతా పెట్టుకొని పోకుండా ఒక నార్మల్ ఒక సినిమా చూడాలని చెప్పేసి వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేయాలి. ఓకే, లాస్ట్ 30 మినిట్స్ లాస్ట్ ఒక 30 to 40 మినిట్స్ ఉంటుంది. రామ్ చరణ్ యాక్టింగ్ నా భూతో నా భవిష్యత్. అసలు ఎట్లా చేశాడంటే అదంతా 10కి 100 చేసిండు. 10కి 100 చేశాడు. అస్సలు చిన్న పెద్దంగా అరవడాలు, ఎమోషన్స్ అంటే పెద్దంగా అరవడాలు, పెద్ద డైలాగులు, లేకపోతే ఇంకోటి చేయడాలు కాదు. చాలా సింపుల్ గా చేశాడు, చాలా సింపుల్ గా. ఆ క్యారెక్టర్ కి చాలా నార్మల్ గా, చాలా న్యాచురల్ గా, చాలా బాగా చేశాడు. అసలు హైలైట్ ఏంటంటే పక్కన కూర్చొని ఉన్నాము, సినిమా చూస్తున్నాం, ఆడేడుస్తున్నాడు, నేను ఏడుస్తున్నాను. మధ్యలో ఏం చేస్తున్నా అని చెప్పేసి పక్కకి చూసుకుంటాము, ఒకరు చూసుకొని నవ్వుకునేది మళ్ళీ. నువ్వు ఏడిచినావు అని చెప్పేసి అంత ఎమోషనల్ కనెక్ట్ అయిపోయినాం మేమైతే. పెద్ద సినిమాకి అంత అసలు చాలా బాగా తీశాడు బుచ్చి మాత్రం. రామ్ చరణ్ ఒదిగిపోయాడు, 1 man షో. అసలు ఇంకొక క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ ఇలా ఉంది, ఈ క్యారెక్టర్ ఇలా పెట్టొచ్చు, వంకలు పెట్టొచ్చు. రామ్ చరణ్ కి వంక పెట్టే సీన్ లేదు, ఒక్క సీన్ కూడా లేదు. రామ్ చరణ్ కు యాక్టింగ్ కు వంక పెట్టే సీన్ ఒక్కటి లేదు. ఆ వరాలకి వెళ్ళిపోతాం మనం అంతే. ఇప్పుడు స్టార్టింగ్ లో చిల్లర తిరుగుతుంటాడు, చిల్లర వేషాలు ఎత్తాడు, చిల్లర తిరుగుతుంటాడు. మనం చిన్నప్పుడు మనం ఎట్లుంటా చిల్లర తిరుగుతుంటాడు. కానీ ఎట్లా ఉండేవాడు, ఎట్లా టర్న్ అయ్యి ఎట్లా ఇదయ్యాడు క్లైమాక్స్ లో. రామ్ చరణ్ ఒక మూమెంట్ వస్తుంది, అది ఆ మూమెంట్ మనం చెప్పకూడదు, అందుకే మూమెంట్. ఓకే, చాలా టర్న్ పాయింట్స్ ఉంటాయి, చాలా ఫ్లో వెళ్ళిపోతుంది, చాలా ఎలివేషన్ వెళ్ళిపోతుంది. ఆ మస్సా సాంగ్ అయితే రామ్ చరణ్ చూపించాడు రత్నవేలు, వేరే లెవెల్. అసలు ఎందుకులే చాలా చెప్పకూడదు, కానీ వద్దులే, అంత ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఈ హేటెడ్ పక్కన పెట్టుకోండి, మంచిగా ఎంజాయ్ చేయండి. హాలిడేస్ తెలుసా నీకు? పిల్లలకి అందరికి హాలిడేస్ మనకంటే సరే తీయం ఉన్నాయి, కరెక్టే పాయింట్. ఇప్పుడు మీరు మీ పిల్లలు మాత్రం, ఎందుకంటే ప్రతి ఒక్కరు చిక్కిరికి చెప్పేసిన వాళ్ళే ఇంట్లో ఉన్న పిల్లలతో. అది ఓకేనా, ఇంట్లో ఉన్న పిల్లలతో ప్రతి ఒక్కరు చిక్కిరి స్టెప్ వేసిన వాళ్ళే, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అది ఓకే, ఎంజాయ్ చేస్తారు, మీరు ఎంజాయ్ చేస్తారు. మేము వెళ్ళిన షోకి కూడా ఫ్యామిలీస్ వచ్చారు, బాగా ఎంజాయ్ చేశారు, చేస్తారు కూడా. ఓకే, ఎక్కడ డిసప్పాయింట్ కారు. కొన్ని చోట్ల అవుతారు, 100% అంత పెద్ద ఇదేం కాదు. ఈ ప్రతి ఒక్క సినిమాకి ఖచ్చితంగా ఎడగొట్టు ఉంటుంది. బాహుబలికే ఉంది, బాహుబలికి ఉంటది, RRR ఉంది, ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, అవన్నీ పట్టుకొని కూర్చోకండి, హ్యాపీగా సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. మేము సినిమాని ఎంజాయ్ చేస్తాం అంతే. ఓకే, అది పట్టుకొని లాగి క్రిస్టోఫర్ నోలను లేకపోతే ఇంకెవడు, వాడి దగ్గర మనకి ఎవడు తెలియదు, ఎందుకు అవసరం కూడా లేదు, మనకు అవసరం కూడా లేదు. ఓకే, డన్, అంతే. సినిమాని ఎంజాయ్ చేయండి, మీ ఫ్యామిలీతో వెళ్ళండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేసేస్తారు, 100% కన్ఫామ్. మీరు ఎంజాయ్ చేసి హ్యాపీగా వస్తారు బయట. కాకపోతే క్లైమాక్స్ లో చాలా ఎమోషనల్ గా ఉంటుంది. క్లైమాక్స్ అనే కాదు, స్టార్ట్ టు ఎండ్ రామ్ చరణ్ కరెక్ట్ అవుతారు. రామ్ చరణ్ కాదు కనెక్ట్ అయ్యేది, ఓకే, ఫ్రమ్ ద బిగినింగ్ పెద్ద కనెక్ట్ అవుతారు, ఓకే, షార్ట్. ఓకే, పెద్ద టైటిల్ కార్డ్ నుంచి లాస్ట్ ఏంది మళ్ళీ మిస్టేక్ నేనేమలేదు, చెప్పు. పెద్ద టైటిల్ కార్డ్ నుంచి లాస్ట్ ఎండ్ వరకు మొత్తం రామ్ చరణ్ అంతే వేరే లెవెల్. అసలు
నాకు తెలిసి ఆ, రామ్ చరణ్ ని ఇంత ఇంత బాగా ఎలివేట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలిసి ఇప్పుడు అప్పట్లో ఓకే మగధిర ఎంఎం కిరవాణి చేసిండు, ఇట్లా ట్రిపుల్ ఆర్ కూడా చేసిండు, రంగస్థలం దేవిశ్రీ ప్రసాద్ చేసిండు. ఇప్పుడు మళ్ళీ కానీ అసలు ఇది వేరే లెవెల్, ఇది వేరే లెవెల్, అసలు వేరే లీగ్. ఇది అసలు ఏఆర్ రెహమాన్ కొట్టాడు అసలు కంబ్యాక్, ఏ రెహమాన్ కంబ్యాక్. కంబ్యాక్ అంటే కాదు, నాకు తెలిసి మనకి తెలుగు కంబ్యాకే కదా, తెలుగు కంబ్యాక్ అనే కాదు, అసలు ఇంతవరకు లేనే లేదు. లేదు, అవును, ఇంతవరకు లేనే లేదు. ఈ సినిమాకి కొట్టాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టైటిల్ కార్డ్ దగ్గర నుంచి. మనకి ఏ రెహమాన్ అంటే ఓన్లీ సాంగ్స్ మెలోడీ ఇదంతా జై హో ఓకే, కానీ మస్స వేరే లెవెల్. అసలు ఆ విజువల్ చూస్తుంటే ఆ స్క్రీన్ మీద అదిరిపోతుంది. అది అంతా మీరు చూడండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అసలు అత్యమ్మ మాకు పెద్ద ఏమంటారు, ఓకే మేము సినిమాను ప్రేమిస్తాం, హీరోలను ఏమంటారు, ఒక మంచి సినిమా చేశారంటే ఏ హీరోయిన్ కానీ మేము, అది ఏ హీరోయిన్ ఉన్నా కానీ మేము సినిమా బాగుండాలి, అంతే. మేము ఎంజాయ్ చేయాలి, సినిమా అంతే. ఎంజాయ్ చేసాం, మేమైతే ఎంజాయ్ చేసాం, పిచ్చిగా ఎంజాయ్ చేసాం. పిల్లలు అంటారు. ఓకే, మెయిన్ థింగ్ ఏంటంటే పెద్ద ఈజ్ ద పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఓకే, పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఖచ్చితంగా మీ ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం ఒక లేడీ, ఒక అమ్మాయి అయినా కావచ్చు, ఒక ఆడపిల్ల అయినా కావచ్చు, ఒక అబ్బాయి అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు చూపించండి, సినిమా చూపించండి, ఖచ్చితంగా చూపించండి. ఎందుకంటే అసలు ఏంటి ఆ పెద్ది అనే పర్సన్ ఎంత డౌన్ఫాల్ అయినా కానీ, ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా కానీ, సొంత ఫ్యామిలీ నుంచి, సొంత ఊరి నుంచి ఎన్ని బాధలు వచ్చినా కానీ ఎలా నిలదొక్కున్నాడు, ఎలా చేశాడు, వాడి కోసం కాదు. వాడు అన్ని చేసుకుంది వాడి కోసం కాదు, పెద్దిగాడి కోసం కాదు, వాడి కోసం చేసుకోలేదు. ఎవరి కోసం చేశాడు, ఏం చేశాడు అని చెప్పేసి చూపించండి, మీ పిల్లలు చూపించండి, వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. నేర్చుకోవాలి, ఇప్పటి నుంచే నేర్చుకోవాలి, చిన్న వాళ్ళకి నేర్పించండి, మైండ్ సెట్ చేంజ్ వాళ్ళకి చూపించండి, ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేయని. మీరు ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు, పిల్లలు ఎంజాయ్ చేస్తారు, ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అది వేరే. పెద్ద మూవీలో ప్రతి ఒక్కటి ఉంది, స్టఫ్ ప్యూర్ స్టఫ్. ఓకే, ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేస్తారు. ఓకే, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఇంకా వేరే లెవెల్ గా నచ్చింది, అది వేరే విషయం. ప్రభాస్ ఫ్యాన్ అందరికి నచ్చుతుంది, అన్ని ప్రభాస్ ఫ్యాన్ కి, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అందరికి నచ్చుద్ది, ఎవ్రీ ఫ్యాన్స్ కి నచ్చుద్ది. కాకపోతే ఏంటంటే హేటెడ్ పెట్టుకొని పోతే హేటెడ్ లాగానే చూస్తారు, ప్రతి ఒక్కటి ఇదేంది ఇదేంది అని చెప్పి చూస్తారు. మేము అలా చూసేవాళ్ళం కాదు, మేము సినిమా చూస్తాం, సినిమా లవర్స్. మాది ఇది ఫస్ట్ రివ్యూ, ఫస్ట్ వీడియో పెద్ద మూవీ. ఓకే, పెద్ద మూవీ రివ్యూ నుంచి స్టార్ట్ చేసాము. ఓకే ఫైన్, మీకు నచ్చింది అనుకుంటే ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట వెళ్ళి కొట్టుకోండి, గంట కొట్టండి, దుమ్ము లేపుదాం.